హాయ్ ఫ్రెండ్స్, ఇటీవల చాలా వైరల్గా మారిన శ్రీ జగన్మోహిని కేశవ స్వామి చింతకాడ నుండి నేరుగా జగ్గేపల్లి గ్రామానికి చేరింది. అసలు ఏం జరిగింది, అది ఎక్కడ ఉంది, ఏం జరిగింది, ఎలా ఉంది అని షేర్ చేసుకోవడానికి మీ ముందటికి వచ్చిన ఛానల్ సువర్ణ వెంకటరెడ్డి. మా ఛానల్ని ఫాలో కండి. ఫస్ట్ కాడ నుండి ఏం జరిగింది మొత్తం వివరంగా చెప్పడానికి మీ ముందటికి వచ్చిన చూడండి ఫ్రెండ్స్. ఆ ప్రాంతం ఎక్కడ, ఇప్పుడు ఏం జరిగింది, తర్వాత ఏం జరగబోతుందో కూడా చెప్పే ఏకైక ఛానల్ మన ఛానల్. మీరు చూస్తున్నది ప్రతాప్గిరి గుట్ట. అక్కడ నుండి కొంచెం ముందటికి వస్తే గుంతమ్మ గుట్ట. ఆ గుట్టకి ఎగ్జాక్ట్లీ 2 కిలోమీటర్ల దూరంలో పెద్ద చెట్టు. ఈ చెట్టు పక్కనే మనకి దర్శనమిచ్చారు శ్రీ జగన్మోహిని కేశవ. అప్పుడు మనం అనుకున్నది ఏంటంటే విష్ణుమూర్తి యొక్క విగ్రహం అనుకున్నాం. అది చూడండి, మనం 3 సంవత్సరాల క్రితం చూసినప్పుడు కొంచెమే కనబడింది. ఆ కాలక్రమేణా కొంచెం మళ్ళీ వాగులో కాబట్టి ఉసుక కమ్ముకొని మళ్ళీ కనబడలేదు. మళ్ళీ యథావిధిగా అదే స్థానంలో మళ్ళీ కనబడింది. ఆ కనబడిన దృశ్యాలను మనం చూడవచ్చు. మనమే ముందు వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఎలాగైనా స్వామివారిని బయటికి తీయాలని సంకల్పంతో మనం యూట్యూబ్ ఛానల్ వాళ్ళని తీసుకెళ్ళడం జరిగింది. ఆ క్రమంలో రాజేష్ అడ్లకొండ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇది చాలా వైరల్ అయి పాపులర్ అయిపోయింది. దాని ద్వారా మనకి ఆ ఛానల్ ద్వారా మనకి చాలామంది సంప్రదించిన విషయంలో హైదరాబాద్ నుండి కొందరు భక్తులు సహాయంతో అది ఎలాగైనా స్వామివారిని బయటికి తీయాలనే సంకల్పంతో మనం ముందటికి రావడం జరిగింది. చాలా వాళ్ళ సహకారంతో అది ఎలాగైనా బయటికి తీయాలని మళ్ళీ వస్తామని ఆ వీడియోలు తీయడం జరిగింది. ఇదే సంకల్పంతో ముందుకు రావడం జరిగింది. ఇది ఫస్ట్ పార్ట్ మాత్రమే, ఇంకా సెకండ్ పార్ట్ కూడా ఉంది. చూస్తూనే ఉండండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ సువర్ణ వెంకటరెడ్డి.